హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని పెసరావకాయ తయారు చేసుకోవడం చూద్దాం. చాలా సులభంగా పెట్టుకోవచ్చండి. దీనికోసం పుల్లగా ఉండే 2 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచి అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఈ ముక్కల్ని చక్కగా ఒక అరగంట ఆరబెట్టుకోవాలండి. లోపల నుండి చెమ్మ ఉంటుంది కదా, అదంతా చక్కగా ఆరిపోద్ది. ఆరిపోయిన తర్వాత కొలుచుకోండి. 2 కప్పులు వచ్చాయి ముక్కలు. చూసారా, 2 కాయలకి 2 కప్పులు ముక్కలు వచ్చాయి. ఇలాగ పెచ్చితో పాటు ముక్కలు కట్ చేసుకుంటే మనకి ముక్క గట్టిగా ఉంటుందండి, త్వరగా మెత్తబడదు. ఇలాగా 2 కప్పులు ముక్కలు బౌల్లో జార్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం అరకప్పు పెసరపప్పు దోరగా వేయించుకోవాలండి. మంటని తక్కువలో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ చక్కగా నిదానంగా లోపటి నుంచి వేగేటట్టుగా దోరగా పప్పు వేయించుకోవాలండి. చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకొని బాగా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత అప్పుడు చిన్న మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఈ పౌడర్ మరీ మెత్తగా ఉండకూడదండి, చిన్న బరకు ఉండాలి. చిన్న బరకు ఉంటేనే మనకి పచ్చడి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది. చూసారా, ఇలా చిన్న బరకు ఉన్న తర్వాత అరకప్పు పెసరపప్పుకి అరకప్పు పిండి వచ్చిందండి. ఈ పెసరపిండిని మనం 2 కప్పుల పుల్ల మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలి. అరకప్పు తర్వాత అరకప్పు కారం పొడి వేసుకోండి. ఆవకాయ కారం వేసుకోండి, ఘాటు తక్కువగా ఉండే కారం వేసుకోవాలి. అలాగే పావు కప్పు ఉప్పు వేసుకోండి. 1 కప్పు నిండా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. వేసుకొని ఈ ముక్కలు ఈ పిండ్లు అన్నీ కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. అయితే మనం మామూలుగా ఆవకాయల్లోకి మెంతిపిండి ఆవపిండి కలుపుతాం కదండి. ఈ పెసర ఆవకాయకి అవేమి వేయనవసరం లేదు, వెల్లుల్లిపాయలు కూడా అవసరం లేదండి. దీనికి రుచి అంతా ఈ పెసర పిండి వల్లే వస్తుంది. మరి ఇంక మనం ఏమైనా వెల్లుల్లిపాయలు ఇంగువ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసామనుకోండి, డామినేట్ చేసేసి పెసరపిండి తాలూకా కమ్మనదనం మనకి తెలియదు అన్నమాట. పెసరపిండి వేసిన తర్వాత ఇలాగ పల్చగా వస్తుందండి ఊట, వెంటనే చిక్కబడదు. ఆవపిండి వేస్తే చిక్కగా అవుతుంది కదా, పెసరపిండితో పెట్టిన ఆవకాయకి పల్చగానే వస్తుందండి. కానీ 3 రోజుల తర్వాత ఊరిపోయిన తర్వాత పప్పు అంతా పీల్చుకొని అప్పుడు ముద్దగా వస్తుంది, చిక్కగా వస్తుందన్నమాట ఊట. ఇలా మూత పెట్టేసి 3 రోజులు పక్కన పెట్టుకోండి. మధ్యలో ఒక్కొక్క రోజు 24 గంటలకు ఒకసారి కలుపుకున్న తర్వాత 3 రోజుల తర్వాత పచ్చడి ఇలా రెడీ అయింది. చూశారు కదండి, పచ్చడి పెట్టిన వెంటనే ఊట పలుచగా వచ్చింది కదా, ఇప్పుడు చిక్కదనంగా ఉంది కదా. ఇది ఎంత తిన్నా వేసవి కాలంలోని మామూలు మన ఆవకాయలు తింటే వేడి చేస్తుంది కదండి. ఈ పెసరావకాయ అయితే అసలు ఏమాత్రం వేడి చేయదండి. ఇది అన్నంలో కలుపుకొని పిల్లలతో సహితం ఎవరైనా తినొచ్చు. అయితే మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, 1 మంత్ కన్నా నిల్వ ఉండదు. ఇంకా కావాలి ఒక 15 రోజులు పోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా తాజాగా ఉంటుంది. చూసారు కదండి, ఈ పెసరావకాయ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.